హలో ఫ్రెండ్స్, గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా ఎన్నో కొత్త వ్యాపారాలు మీ అందరికీ తెలియజేస్తూ వస్తున్నాను. ఎప్పట్లాగే ఈరోజు కూడా సరికొత్త వ్యాపార సమాచారాన్ని మీ ముందుకు తెస్తున్నాను. ఈరోజు మార్కెట్లో ఎన్నో రకాల వ్యాపారాలు ఉన్నాయి. కాకపోతే కొంతమందికి కొన్ని సూటబుల్ అవుతాయి, కొంతమందికి కొన్ని సూటబుల్ కావు. ఇది ఖచ్చితంగా గుర్తించండి ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రత్యేకంగా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక వ్యాపారం చేసే ముందే అది మీరు చేయగలరా లేదా అని ఒక అవగాహన వచ్చినప్పుడే ఆ వ్యాపారంలో మీరు విజయాన్ని సాధించగలుగుతారు. అలా కాకుండా మీరు వ్యాపారాన్ని ప్రారంభిస్తే ఆ వ్యాపారం నష్టపోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఒకసారి ప్రత్యేకంగా నేను దీన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, ఖచ్చితంగా తెలుసుకుని మాత్రమే చేయండి. ఈరోజు నేను డోర్ టు డోర్ తిరిగే ఓపిక ఉన్న వ్యక్తులు, మాకేమి ఇబ్బంది లేదనే వ్యక్తుల కోసం ఒక చక్కటి వ్యాపారాన్ని చెప్తున్నాను. మీరు 10,000 రూపాయల ఇన్వెస్ట్మెంట్తో మీరు ప్రారంభించవచ్చు. ఒక తోపుడు బండి అద్దెకు తీసుకోండి. అంటే 4 చక్రాల బండి మార్కెట్లో దొరుకుతుంటుంది. అద్దెకు తీసుకోండి. అవకాశం ఉంటే ఒక 3,000, 4,000కి వస్తే కొనుక్కోండి, ఇబ్బంది ఏం లేదు. దాన్ని తీసుకొని 10,000 రూపాయల సరుకు అంటే కూరగాయలు 10,000 కానీ 5,000 కానీ ఒకటి సెలెక్ట్ చేసుకొని మీ ఊరిని బట్టి. ఉదాహరణకు మనం మాట్లాడితే మీరు 10,000 రూపాయలు పెట్టుబడి పెట్టుకుంటున్నారు. ఒక బండి ఒక 5,000 పెట్టుకోకుండా ఒక 5,000 రూపాయలు సరుకు దాని మీద కూరగాయలు వేసుకోండి, అన్ని రకాలు. హోల్సేల్ మార్కెట్కి వెళ్ళండి. చాలా రీజనబుల్ రేటు, ప్రతి ఊర్లో హోల్సేల్ మార్కెట్ ఉంటుంది, అక్కడ రీజనబుల్ రేటుకి వస్తే దాన్ని తీసుకొని డోర్ టు డోర్ తిరుగుతూ ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మీ వ్యాపారం. అంటే దాదాపుగా ఒక 4 గంటలు మీరు కష్టపడితే ప్రతిరోజు తక్కువగా 2,000 రూపాయల ఆదాయం ఉంటుంది. మరి ఎలా ఉంటుంది ఈ ఆదాయము మనకు అనేది కొంచెం లోతుగా వివరంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఎంతో రీజనబుల్గా మీరు విక్రయిస్తుంటేనే ఈ 2,000 రూపాయల ఆదాయం ఉంటుంది. కాకపోతే కొంచెం ఎక్కువగా మనం ఆదాయం తీసుకుంటే మన దగ్గర కస్టమర్లు కొనే అవకాశాలు కూడా ఉండవు. అలాగే మనల్ని పిలిచే అవకాశాలు కూడా ఉండవు. అందుకని జాగ్రత్తగా ఉండండి. ఈ ఎదుటి వ్యక్తితో మాట్లాడే విధానం నేర్చుకోండి. ఎందుకంటే ఒక అవగాహన ఉండాలి. అంటే ఇది ఎంత మధురంగా మనం మాట్లాడగలిగితే అంత వ్యాపారం ఉంటుంది. ఈరోజు మనకి కూరగాయలు కొనేది మొత్తం లేడీస్ కాబట్టి ఇళ్ళ దగ్గరకు వచ్చి మనం వ్యాపారం చేస్తున్నాం కాబట్టి చాలా స్పష్టంగా మాట్లాడే ప్రయత్నం చేయండి. అలాగే మధురంగా మాట్లాడే ప్రయత్నం చేయండి. అలాగే హోల్సేల్ మార్కెట్ నుంచి చాలా అంగళ్ళు హోల్సేల్గా ఉంటాయి కాబట్టి ఎక్కడ ఎవరైతే రీజనబుల్ ఇస్తారో బెస్ట్ క్వాలిటీని సెలెక్ట్ చేసుకోండి. అలాగే రీజనబుల్ రేటుకు వచ్చే విధానాన్ని చూసుకొని ఇక్కడ మార్కెట్ను మన డోర్ టు డోర్కి వచ్చిన తర్వాత మార్కెట్కు మీ ఇక్కడికి పెద్ద రేటు తేడా లేదనే విధంగా మీరు అమ్మగలిగితేనే ఈ వ్యాపారం జరుగుతుంది. దీన్ని ఒక్కొక్క విధానంలో అమ్ముతుంటారు. కొంతమంది కూరగాయలు హోల్సేల్గా కొనుగోలు చేసి ప్యాకెట్లు చేసి కవర్ ఒక 20 రూపాయలని అమ్ముతూ ఉంటారు. కొంతమంది మామూలుగానే కూరగాయలు పోసుకొని అమ్ముతుంటారు. మీరు ఎలా చేశారు, ఎలా ముందుకెళ్తున్నారు అనేది కాదు ముఖ్యం. ఇక్కడ మనము డోర్ టు డోర్ తిరగడం అనేది ముఖ్యం. ఈ వ్యాపారం ప్రారంభించే ముందు మీరు ఖచ్చితంగా దీని గురించి ఆలోచించండి. ఎందుకంటే ఈ వ్యాపారాన్ని అందరూ చేయలేరు. అలాగని చేసే వ్యక్తి ఖచ్చితంగా తక్కువగా ప్రతి నెల 50,000 సంపాదిస్తాడు. మీరు ఏ ఊరైనా సెలెక్ట్ చేసుకోండి. ఈ ఊరు ఆ ఊరు లేదు. మీ లక్ష్యం ఏందయ్యా అంటే ఉదయాన్నే మార్కెట్కి వెళ్ళడం, కూరగాయలు వేసుకోవడం, 10 గంటల దాకా తిరిగి విక్రయించడమే మీ లక్ష్యం. ఆ లక్ష్యం మీద అయితే మాత్రం ఖచ్చితంగా 50,000 రూపాయల ఆదాయం వస్తుంది. కాకపోతే కష్టపడే మనస్తత్వం ఉన్న వ్యక్తులు, అలాగే కష్టపడగలనన్న వ్యక్తులే దీంట్లోకి రండి. అందరూ ఈ వ్యాపారాన్ని అయితే చేయలేరు. కాకపోతే ఇలాంటి ఒక అవగాహన నేను చెప్తే అందిపుచ్చుకునే వ్యక్తులు అందిపుచ్చుకుంటారు అనే ఉద్దేశం మీద నేను వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఈరోజు మార్కెట్లో మీకు ఇన్వెస్ట్మెంట్ తక్కువగా ఉంటే 5,000 మీ దగ్గర పెట్టుబడి ఉన్నా కూడా ఈ వ్యాపారం చేసుకోవచ్చు. తోపుడు బండ్లు రోజుకు ఒక 20 రూపాయలు, 30 రూపాయల రెంట్ మీద తోపుడు బండి ఇస్తుంటారు. దాని మీద మీ కాడున్న పెట్టుబడి మొత్తాన్ని కేటాయించి దానికి కూరగాయలు వేసుకొని డోర్ టు డోర్ తిరుగుతూ విక్రయించండి. ఎందుకంటే మీరు అలవాటు ఫస్ట్ కొంచెం సేల్స్ టైం పెట్టినా కూడా మీరు అలవాటు అయ్యే కొద్దీ వాళ్ళ పరిచయాలు అయ్యే కొద్దీ మీకు వ్యాపారం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వ్యాపారాన్ని చేయాలి అంటే ఖచ్చితంగా మనకు ఈ విధానం తెలిసి ఉండాలి. అప్పుడే మనం చేయగలుగుతాము. మార్కెట్లో ఉదయం మార్కెట్ కాడ నుంచి అలాగే కస్టమర్కి చేర్చే వరకు మనము ఈ ప్రాసెస్ను మొత్తం కరెక్ట్గా కానీ ప్లాన్ చేసుకోగలిగితే ఈజీగా 2,000 రూపాయలు అంటే ఈరోజు 2,000 రూపాయల సంపాదన అంటే మామూలు విషయం కాదు. ఈరోజు 10,000కు, 12,000కు, 8,000కు కూడా పెట్రోల్ బంకులు 10-12,000 కూడా పెట్టి పని చేస్తూ ఉన్నారు. వాళ్ళతో పోలిస్తే వాళ్ళు 12 గంటలు అటు వర్క్ చేయాలి. ఈరోజు మాల్స్లోకి వర్క్ వెళ్తున్నారు. అక్కడ దాదాపు 10 గంటల పైన వర్క్ చేయాలి. అక్కడ కూడా 8,000, 10,000, 12,000 ఇస్తున్నారు. ఇలా కాదు. మీ సొంత వ్యాపారం, మీకు ఓపికన్న రోజు లైన్కి వెళ్తారు మా వ్యాపారానికి, లేకపోతే మానుకుంటారు. కానీ ప్రతిరోజు మీరు
ఉదయం నుంచి 10 గంటల దాకా 4 గంటల వరకు చేస్తేనే ఒక 2,000 రూపాయలు సంపాదించి మిగతా టైం మొత్తం మీరు ఏ పనైనా చేసుకోవచ్చు. కాబట్టి ఒక్కసారి నేను చెప్పింది స్పష్టంగా పరిశీలించండి, ఆలోచన చేయండి. మార్కెట్లో ఒకసారి చూడండి, మార్కెట్లో ఎంత రేట్లు అమ్ముతున్నారు, హోల్సేల్ ఎంత ఉన్నాయి, మీరు ఇళ్ళకాడికి పోయిన అమ్మగలరా లేదని ఒక అవగాహన వస్తుంది. సమస్త సమాచారాన్ని కానీ మీరు తీసుకొని ముందుకెళ్ళగలిగితే ఈ వ్యాపారంలో వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు, అద్భుతమైన ఆదాయం ఉంటుంది. ఇది ఈ కొంతమంది జనాలు ఇలా అందిపుచ్చుకొని చేసుకునే వ్యక్తుల కోసమే ఈ వీడియో చెప్తున్నాను, అందరినీ ఉద్దేశించి కాదు ఫ్రెండ్స్. ఒక అవగాహన కోసం చెప్తున్నాను. ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తులు స్పష్టంగా తెలుసుకుని ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఈ సమాచారం ఉపయోగపడుతుందని అనిపిస్తే వాళ్ళకి కూడా ఒక వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.